ప్రియులరా, మరి చివరగా మనం కొద్దిసేపు వాక్యం ధ్యానించడానికి కొన్ని మాటలు చూసి ఆ విధంగా మనం ముగించుకునే వారికి ఉంటాం. చూడండి, మళ్ళీ మనం మన మూల వాక్యాన్ని ఒకసారి చదువుదాం. లేవికాండము 6వ అధ్యాయము 13వ వచనం. లేవికాండము 6వ అధ్యాయము బుక్ ఆఫ్ లెవిటికస్ 6:13. లేవికాండము 6వ అధ్యాయము 13వ వచనం. అందరం కలిసి చదువుదాం. లేవికాండము 6వ అధ్యాయం 13వ వచనం. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. అదేవిధంగా ఇది కొద్దిసేపు మన వాక్యం ధ్యానించడానికి కీర్తన గ్రంథము సామ్స్ కీర్తన 4వ కీర్తన సామ్స్ కీర్తన 4:5 వచనం. కీర్తన 4 సామ్స్ 4:5. కీర్తన 4వ కీర్తన 5వ వచనం. కీర్తన 4:5 వచనం. అందరం కలిసి చదువుదాం. నీతియుక్తమైన బలులు అర్పించచ్చు యెహోవాను నమ్ముకొనుడి. కనుక ఇక్కడ రావిన మాట, నీతియుక్తమైన బలులు అర్పించచ్చు యెహోవాను నమ్ముకొనుడి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన ప్రభువా, గొప్ప దేవా, ఈ దినం ఆరంభం నుంచి ఇంతవరకు మీరు సాయం చేస్తూ వచ్చారు. ఆరాధన వర్తమానంలోను అదేవిధంగా బల వర్తమానంలోను మీరు చేసిన సాయాన్ని బట్టి వందములు. చివరగా ప్రభువా, కొద్దిసేపు వాక్యం ధ్యానించిన ఉండగా మేలుకై జ్ఞాపకం చేసుకున్నాము. నాకు కూడా కావాల్సిన మీ కృప కనికరం కోరుకొంచు. ప్రజలు మీ వారు, పరిచర్య మీది, తలాంత మీది, దానికి తగిన కృప మీది నిమిత్త మాత్రం మనం ఒప్పుకొంచు. మరి మదన్న తన కుటుంబం, తన సంఘం కలగటాలో ప్రతి వారిని జ్ఞాపకం చేసుకొని సాయం చేయము. మేము ఈ విధంగా మరి కలిసి ప్రభువా ఆరాధించడానికి, ప్రభువులో పాలు పొందడానికి, వాక్యం ధ్యానించడానికి మీ ఇచ్చిన ఆధిక్య వందములు. మరి చెప్పబడే కొన్ని మాటలకు ప్రభువా మీరే పవిత్రపరిచి కావలసిన మాటలు మీరే దయచేయము. మీ ఆత్మాభిషేకమును దయచేయము. మేము గడిపే కొద్ది సమయం ఆశీర్వాదకరంగాను, ఆత్మీయంగా ఎదుగుటకు ఉపయోగపడేదిగాను, మీ నిత్యరాజ్యమును స్వతంత్రించుకుంటకు ఉపయోగపడేదిగాను ఉన్నట్టు మీరే కృప చూపు సాయం చేయమని కృతజ్ఞతాస్తుతి ఆరాధన తీసుక్రీస్తు దివ్యమైన నేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము లేవికాండము 6వ అధ్యాయం మరి బలులను గూర్చిన విధులలో రాయబడిన మాట, దహన బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు అనే మాటను మనం ధ్యానిస్తూ మరి అనేకమైన విషయాలు మనం చూస్తూ వచ్చాం. మరి ఈ దినము మరి ఒక చిన్న మాట మీద మనము కొద్దిసేపు వాక్యం ధ్యానించే వరకు ఉంటాం. మరి 4వ కీర్తన 5వ వచనంలో నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. అందుకే మనము ఆరాధన సమయంలో మనం చూసినప్పుడు ఆయన మన కొరకు శ్రేష్టమైన బలులు అర్పించాడు. పరలోక సంబంధమైన వాటికి మరి వాటిని పరిశుద్ధపరచుటకు శ్రేష్టమైన బలి అర్పించాలి. కనుక ఏ విధంగా మరి ఆయన శ్రేష్టమైన బలిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తను తాను అర్పించుకున్న దాన్ని బట్టి మనము ఏ విధంగా శ్రేష్టమైన వాటిని పొందామో 7 విషయాలు చూసాం. వాటిలో మనం 5వది చూసినప్పుడు మరి శ్రేష్టమైన దాన్ని మనకు ముందుగా సిద్ధపరిచిన గనుక వారు, అంటే పాత నిబంధన కాలపు భక్తులు, వారు విశ్వాసం ద్వారా ఇలాంటి గొప్ప కార్యములు చేసినప్పటికీ వారు వాగ్దాన ఫలమును పొందలేదు అని, మనము లేకుండా వారు సంపూర్ణులు కారు అని మనం చూసాం. అందుకని ఇక్కడ మనం చదివిన మాటలో నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను సేవించుడి. ఈ నీతియుక్తమైన బలులు మనము మాత్రమే అర్పించగలము, కానీ పాత నిబంధన కాలపు భక్తులు అర్పించలేరు. అందుకే మనలను శ్రేష్టమైన క్రొత్త నిబంధనకు ఆయన పాత్రులుగా చేశాడు. కనుక ఇప్పుడు మనం అవసరమైతే పాత నిబంధనలో ఉన్న బలులు వాటన్నిటిని చూచి అదే విధంగా మనం అవసరమైతే అభ్యాసం చేయవచ్చు. ఇప్పుడు దహన బలిపీఠం ఎలా ఉంటుంది, దాని మీద అవయవములు ఎలా ఉన్నాయి, మనం బల్ల కొరకు చూచాం. అదేవిధంగా అదే బలులను బట్టి క్రొత్త నిబంధనలు ఉన్నప్పటికీ ఆ బలులను మనం అనుసరించవచ్చు. అయితే ఆ కాలంలో ఉన్న పాత నిబంధన భక్తులకు ఈ నీతి సంబంధమైన బలులు వారు అర్పించడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే మరి వారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన వలె చూడలేదు. అంతేకాకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారిని వారి యొక్క రక్తము కింద వారు లేరు. వారి వలె మనం కూడా ఆయన చూడనప్పటికీ మనకున్న ఆధిక్యత ఏంటంటే, ఆయన 2000 సంవత్సరాల క్రితం శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుడు ద్వారా ఈ నీతియుక్తమైన బలులు ప్రభు తను తాను శ్రేష్టమైన విధానంలో అర్పించుకున్నప్పటి నుంచి వారు మాత్రమే అర్పించగలరు. కనుక పాత నిబంధన కాలపు భక్తులకు ఇలాంటి ఆస్కారం లేదు. కనుక మనము వాటిని అర్పించవచ్చు, అవసరమైతే
మరి నీతి సంబంధమైన నూతనమైన విధానంలో కూడా మనం అర్పించవచ్చు. కనుక మరి ఈ నీతి సంబంధమైన బలులు అంటే ఏంటి అంటే, మరి లేవికాండంలో రాయబడిన 5 రకాలైన బలులకు మరి అతీతంగా మరి ఇది బలి వలె ఉండే కొన్ని శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన కార్యములు. అందుకే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ, ఆయన సిలువలో రక్తం చిందించి సమాధి చేయబడి మరి 3వ దినమున సజీవుడిగా తిరిగి లేచిన సందర్భంలో ఆయన అనేకులకు తన శిష్యులకు ప్రత్యక్షపరుచుకున్నప్పుడు, తోమా లేనప్పుడు, తర్వాత తోమా కోసం ప్రత్యక్షపరిచినప్పుడు, మరి తన గాయములు చూపించినప్పుడు, మరి తోమా నా ప్రభువా నా దేవా అన్నాడు. అన్నప్పుడు ప్రభు ఏమన్నాడు? చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారు మరి ధన్యులు. కనుక ఈ నీతియుక్తమైన బలులు మనం అర్పించడం ద్వారా అనేకమైన మరి విధములుగా శ్రేష్టమైన విధానంలో పాత నిబంధన కాల భక్తులు యేసు ప్రభు శిష్యుల కంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సజీవుడై ఉన్నప్పుడు తనతో సంబంధం కలిగి ఉన్న వారి కంటే మనము ధన్యులం. అందుకని ఈ దినాల్లో అంటే ఈ నీతి సంబంధమైన బలులు అంటే ఏంటి, లేకపోతే వాటిని మనం ఏ విధంగా అర్పించవచ్చు, లేకపోతే ఏ విధంగా అభ్యాసం చేయవచ్చో బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలిసినయే. వాటి వెలుగులో ఒకసారి మనం వాటిని చూచి, ఆ వెలుగులో ఈ వాక్యాన్ని ఒకసారి చూచి, వాటి వెలుగులో మనం పరీక్షించుకొని ఆ విధంగా ప్రభువుని గణపరచడం ఎంతైనా శ్రేష్టము. చూడండి, మొట్టమొదటిగా మరి మీకా గ్రంథము 6వ అధ్యాయము, బుక్ ఆఫ్ మీకా గ్రంథము 6వ అధ్యాయము ఇలాంటి పాత నిబంధన ఓల్డ్ ప్రింట్ మరి పాత నిబంధనలు 766వ పేజీ చిన్న పుస్తకం, మరి అందరికీ తొందరగా దొరకకపోవచ్చు. కనుక నీతియుక్తమైన బలులు అర్పించి యెహోవాను మరి ప్రభువుని వెంబడించటము లేదా సేవించటం అంటే ఏంటో కొన్ని విషయాల ద్వారా మనం అర్థం చేసి, మొట్టమొదటిగా మీకా గ్రంథము 6వ అధ్యాయము 6, 7, 8 వచనాలు మనం కలిసి చదువుదాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతున్న. 7వ వచనం. వేల కొలది పొటేళ్లను, వేల నదులంత విస్తారమైన తైలమును ఆయన సంతోషం కలుగు చేయన. నా అతిక్రమముకై నా జ్యేష్ఠ పుత్రుని నీకిత్తున, నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేను ఇత్తున. ఇప్పుడు 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నది. కనుక మనం చదివిన దాంట్లో నీతియుక్తమైన బలులు అంటే మనకు అర్థమై ఉంటుంది. కనుక దహన బలులు కానీ, ఏడాది దూడలను అర్పించడం కానీ, వేల కొలది పొటేలను అర్పించటము నిజమైన బలులు కాదు. కానీ మనకు ఇప్పుడు నీతి సంబంధమైన బలు ఏంటంటే ఆయన ఏది ఉత్తమమైనదో దాన్ని మనకు తెలియజేసి ఉన్నాడు. దానిని అనుసరించటయే నీతియుక్తమైన బలి. ఏం చేయాలంట? న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు ఇంతే కదా నేను అడుగుతున్నది. కనుక ఈ నీతియుక్తమైన బలు ఏంటంటే, ప్రభు కొరకు మనం ఏం చేయాలంటే ప్రభు ఉత్తముడని తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకోవాలి. ఒక విధంగా మనం ఆత్మీయంగా దీన్ని అర్థం చేసుకోవాలంటే, నిజంగా మన పాపములు క్షమించబడి రక్షణ అనే అనుభవంలో ఉంటాము. అంత మాత్రం కాకుండా దీన మనసు కలిగి ఉంటాం. అందుకే ఇది దీన మనసు అనేది దేవుని యొక్క మరి శ్రేష్టమైన లక్షణం. కనుక దీన మనసు కలిగి ఆయన్ను వెంబడించాలి. కనుక అందుకే ఆయన దీనులను రక్షణతో అలంకరించును. కనుక అంటే దీన్ని దీన మనసు అనేదాన్ని నిజమైన దీన మనసు కాదు, కానీ ఇది ఇక్కడ రాయబడిన మాట ఇంగిత జ్ఞానం అంటారు. ఎవరైతే ఇంగిత జ్ఞానం ఉంటుందో వారు ప్రభువును తప్పకుండా తెలుసుకొని దేవుడు ఉత్తముడని తెలుసుకొని ఆయన వెంబడించేవారు ఉంటారు. అందుకే దైవజనుడు భక్సింగారులో మనము ఈ మరి ఇంగిత జ్ఞానం అనేది శ్రేష్టమైన విధానంలో మనం చూడవచ్చు. అందుకే ఆయన మొట్టమొదటిసారి మరి షిప్లో ఇంగ్లాండ్ నుంచి కెనడా వెళ్తున్నప్పుడు మరి ఆరాధన కొరకు దేవుని మందిరంలోనికి ఎందుకు వెళ్ళాడంటే, అక్కడ నోటీస్ బోర్డు చూశాడు. నోటీస్ బోర్డు చూసి మరి ఈ దినం ఆదివారం ఆరాధన జరుగును కనుక ఇప్పుడు అనుకున్నాడు, తనతో పాటు ఉండే వాళ్ళందరూ క్రైస్తవులు, ఇంగ్లాండ్లోని వారు. మరి ఆ చదవగానే వీళ్ళ దానికి నేను ఎందుకు వెళ్ళాలి అనుకున్నాడు. అనుకొని మళ్ళీ ఏమనుకున్నా అంటే, నేను వెళ్ళకపోతే చూసేవా సిక్కులోడు రాలేదు, సంకుచితమైన మనసు కలవాడు, అందుకే
మనతో అన్నిట్లో పాలు పొందుతున్నాడు కానీ మందిరానికి రాలేదు అనుకుంటారని వెళ్ళాడు మందిరానికి. అయితే అక్కడికి వెళ్తే తన గ్రూపులో ఉన్న వాళ్ళు ఎవరు రాలేదు, కానీ ఈయన ఒక్కడే వెళ్ళి కూర్చున్నాడు. చూసారా, ఇది ఇంగిత జ్ఞానం అంటే. అది అంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని మనము ఎవరిని బాధ పెట్టకుండా మనము న్యాయంగా నడుచుకోవటం, అది బాధ పెట్టకుండా. అక్కడికి వెళ్ళి కూర్చోగానే ఆయన ఏదో చెప్పాడు, ఈయన నిద్రపోయాడు. అందరూ మోకరించారు. మోకరించినప్పుడు అటొకళ్ళు ఇటొకళ్ళు మోకరించారు భక్సింగ్ గారికి. వాళ్ళను దాటి వెళ్ళటము క్షేమం కాదని కుర్చీలోనే కూర్చున్నాడు. చూసారా, అదే మనమైతే కాళ్ళతో తన్నుకుంటూ వెళ్ళేవాళ్ళం. అది ఇంగిత జ్ఞానం. కనుక వారిని దాటి వెళ్ళటం క్షేమం కాదని కూర్చున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే తాను ఇలాంటి ఇంగిత జ్ఞానం కలిగి ఉన్నాడో ఇప్పుడు ప్రభు పనిచేయడం మొదలుపెట్టాడు. కనుక మరి నీ దేవాలయానికి వెళ్ళినప్పుడు నువ్వు మోకరించావు, మీకు శత్రువులైన ముస్లిం మసీదుకి వెళ్ళినప్పుడు అక్కడ మోకరించావు, ఇక్కడ కూడా మోకరించాలి కదా అని తనలో తన మనస్సాక్షి మాట్లాడుతుంది. అప్పుడు తన గర్వాన్ని తగ్గించుకొని, తన హిందూ గర్వాన్ని తగ్గించుకొని, తన దేశ గర్వాన్ని తగ్గించుకొని తాను మోకరించాడు. వెంటనే పరిశుద్ధాత్మ తన్ను కమ్ముకున్నాడు. ఇది ప్రియులారా, మనం అనేకమైన బలులు అర్పించినప్పటికీ ప్రభు మనస్సు మనం ఎరిగి ప్రభు మార్గంలోనికి మనం రాకపోతే ఈ బలులన్నీ వృధానే. కనుక నీతియుక్తమైన బలులు ఏంటంటే దీనిలోనూ ఆయన రక్షణతో అలంకరించను. మనం నిజంగా రక్షించబడ్డామా? అందుకే సుంకరి పరిసేయుడైతే మరి అనేకమని, ప్రభువా నేను మరి ఈ సుంకర వలె దొంగను కాదు, చోరుని కాదు, వ్యభిచారుని కాదు, అంతేకాకుండా నేను అన్యాయస్తుని కాదు, అంతేకాదు నా రాబడిలో నీకు దశంభాగం ఇస్తున్నాను. అంతేకాకుండా తనేం చేస్తున్నాడంటే మనస్సులో ప్రార్థన చేసుకుంటున్నా అంట పరిసేయుడు. ఇవి పాత నిబంధన కాలపు రకరకాల బలులంటే. కనుక ధర్మశాస్త్రానుసారమైన బలులంటే ఇవి. అయితే సుంకర ఏం చేశాడంటే ఆకాశం వైపు కన్నులెత్తుడికైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించమన్నాడు. వెంటనే తర్వాత రాబడిన మాట ఏంటంటే అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను. ఇది నీతియుక్తమైన బలులు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు శిలువలో దేన్ని చేశాడో ఆ ఉత్తమమైన కార్యాన్ని దీన మనసుతో మనము మన జీవితానికి అన్వయించుకున్నప్పుడు ఏమవుతుందంటే మనము రక్షించబడేవారు ఉంటాం. అందుకే శిలువ పైన ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఇద్దరు దొంగలను సిలువేశారు. మత్తయి సువార్త చివరి అధ్యాయంలో మీరు చూస్తే ఇద్దరు ప్రభువును దూషించారు. ఈ లోపల ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ పై నుంచి ఒక మాట పలికారు, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించని. వెంటనే ఇద్దరు దొంగల్లో ఒక దొంగ హృదయం మారిపోయింది. ఈ దొంగ 7 మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారి వలె 7 మాటలు పలుకుతాడు శిలువ మీద. చివరి మాట ఏమంటా అంటే యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. వెంటనే యేసు ప్రభు అంటే ఆయన శిలువ మీద నుంచి పలికిన మాటలో ఒక మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. చూసారా, చిన్న మాట మనల్ని ఎలాంటి శ్రేష్టమైన నీతియుక్తమైన బలులకు తీసుకెళ్తుందో. కనుక మన జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి మరి దేవా పాపినైనా నన్ను కరుణించు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థించామా? రక్షించబడిన అనుభవంలో ఉన్నామా? మనం ఈ లోకంలో ఏ విధంగా అయితే పుట్టి మనకు డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదేవిధంగా ప్రభువులో తిరిగి జన్మించిన దినముందా? ఇంకా లేకపోతే మనం ఇంకా పాత నిబంధన కాలంలో ఎల్లప్పుడూ ఎడతెగక అర్పించే బలులు, లేకపోతే ఆ పరిచయను వలె మనము స్వనీతి సంబంధులమై ఉన్నాం. నీతి సంబంధమైన బలులు మనం అర్పించట్లేదు. అందుకే యేసు ప్రభు ఏమన్నా అంటే అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఇంకా మనం ఇలాంటి అనుభవం లేకపోతే ఈ దినమైన తీర్మానం చేసుకొని, ప్రభువా శుంకర్ వలె నేను ప్రార్థన చేస్తున్నాను, శిలువ పైన దొంగ వలె నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్న ప్రతి పాపమును కడుగని చిన్న మాట చిన్న బిడ్డలైనా యవనస్తులైనా మనలను నిత్యత్వంకై సిద్ధపరిచిద్ది. మనము నీతి సంబంధమైన విధానంలో ప్రభు మన కొరకు శ్రేష్టమని చేసిన బలిని మన జీవితానికి అన్వయించుకొని న్యాయంగా నడుచుకుంటాం, ఆయనను ప్రేమిస్తాం, దీన మనసు కలిగి ప్రభుని వెంబడించేవారు ఉంటాము. ఇది మొట్టమొదటిది నీతి సంబంధమైన బలులలో. రెండోది చూడండి, మనందరూ తెలిసిన మాట కీర్తన 51 కీర్తన 51 16వ వచనము. కీర్తన 51 16వ వచనం అందరం కలిసి సామ్స్ 51:16. కీర్తన 51:16. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే నీకు ఇష్టమైన బలులు.
కనుక క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి ఆయన మన కొరకు శ్రేష్టమైన బలి ద్వారా ఈ పాత నిబంధన కాలము కనుక పాత నిబంధనను ఆయన ఉడికిపోయేదిగా చేసి క్రొత్త నిబంధనకు మనల్ని పాత్రులుగా చేశాడు. అదే శ్రేష్టమైన నిబంధన అని మనం చూసాం ఆరాధనలో. కనుక ఇప్పుడు నీతి సంబంధమైన బలి ఏంటంటే విరిగి నలిగిన మనసు. ఇలాంటి మనసు మనకుందా? మనం ఎన్నిసార్లు ప్రభువును గాయపెట్టాం, ఎన్నిసార్లు ప్రభువును మనం బాధ పెట్టాం, ఎన్నిసార్లు మనం పాపం చేసి దేవునికి దూరంగా వెళ్ళాం. అందుకే దావీదు జీవితంలో చూడండి, దావీదు ఏమంటున్నా అంటే, ప్రభువా నీకు దహన బలి ఇష్టమైనది కాదు. తాను రాజు, దహన బలి ఇష్టమైతే ఎన్నో వేల బలులను తాను అర్పించవచ్చు. కనుక అయితే విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలులు అని 7వ వచనంలో దేవా 17వ వచనంలో దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయకము. కనుక మన జీవితంలో ఎప్పుడన్నా కూర్చొని పశ్చాత్తాపడ్డామా? అయ్యో నేను ఎందుకు ఈ విధంగా కాని మాట మాట్లాడాను, లేకపోతే ఎందుకు నేను వారితో ఆ విధంగా విరోధ సంబంధం కలిగి ఉన్నాను, లేకపోతే ఎందుకు నేను ప్రభుకు వ్యతిరేకంగా ఇంత ఘోరమైన పాపం చేశాను, అది చేయకుండా ఉంటే ఎంత బాగుండేది అని మనము విరిగి నలిగిన మనసు ఎప్పుడైనా మనము కలిగి ఉన్నామా? ఆ విధంగా కలిగి ఉన్నవారు ఆ పాపమును ఒప్పుకున్నప్పుడు వారు పొందే శ్రేష్టమైన ఆధిక్యత ఏంటంటే మళ్ళీ తిరిగి అలాంటి పాపం చేయరు. అందుకే ఒక ఆయన ఏమన్నా అంటే, నువ్వు ఏ పాపమైనా చేయి, ఒక్కసారే చేయి అన్నాడు. అంటే ఒక్కసారి ఏ పాపమైనా మనం చేయవచ్చు, మీరు చేసి చూడండి అన్నాడు. అంటే మనం ఏం చేస్తామంటే చేసిన పాపమే తిరిగి తిరిగి ఒప్పుకుంటాము, మళ్ళీ దాన్నే చేస్తూ ఉంటాం, ఒప్పుకుంటాం, మళ్ళీ దాన్నే చేస్తూ ఉంటాం. కనుక ఇలాంటి వారు ఎప్పుడు కూడా దేవునికి నీతి సంబంధమైన బలు అర్పించేవారు ఉండరు. బలిపీఠం మీద అగ్ని మండేదిగా ఉండదు. దావీదు తన జీవితంలో ఒక్కసారి చేసిన పాపము తాను ఒప్పుకున్నాడంటే మళ్ళీ ఎప్పుడు అలాంటి పాపం చేయలేదు. అందుకే దావీదుని దేవుడు ఏమన్నా అంటే నా హృదయానుసారుడు అన్నాడు. ఇంతకుముందు ధ్యానాల్లో కూడా నేను చెప్పినట్టు గుర్తు, పాపం చేయటం మానవ నైజము. పాపమని ఒప్పుకొని దాన్ని ఆ పాపం ద్వారా కడగబట్టం క్రైస్తవ నైజం. చేసిన పాపమును మళ్ళీ చేయకుండా ఉండటం దేవుని హృదయానుసారుల నైజం. కనుక విరిగి నలిగిన మనసు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఒకసారి మనం కూర్చొని దేవుని సన్నిధిలో సింహాలోకనము చేసుకుంటూ, ప్రభువా నేను ఘోరంగా ప్రవర్తించాను, ఈ విధంగా చేయకుండా ఉండవలసినది నేను చేశాను ప్రభువా, మీకు వ్యతిరేకంగా చేశాను, మిమ్మల్ని గాయపరిచాను. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడ్డట్టు మీకు వ్యతిరేకంగా మిమ్మల్ని మళ్ళీ బాహటంగా సిలువకు అప్పగించాను ప్రభువా, ఇలాంటివి లేకుండా నా జీవితంలో దయచేయి ప్రభువా అని మనము విరిగి నలిగిన మనసు కలిగి ఉండటమే నీతియుక్తమైన బలు అర్పించటము, బలిపీఠం మీద అగ్ని మండుచుంటము. అలాంటి మనస్సును, అలాంటి కార్యాన్ని ప్రభు ఎప్పుడు ఆయన తృణీకరించేవాడుగా ఉండడు. కనుక రెండవదిగా మనము విరిగి నలిగిన మనస్సు కలిగి ఉండాలి. ఇది రెండవది. మొట్టమొదటిగా నిజంగా మారు మనసు పొంది ప్రభు ఉత్తముడని ఎరిగి ఆయన మార్గంలో నడుచుకోవాలి. రెండవది నీతి సంబంధమైన బలి అంటే బొబ్బలు ఏంటంటే విరిగి నలిగిన మనసు కలిగి మనము పాపరహితమైన జీవితం జీవించాలి. ఒకసారి చేసిన పాపను ఒప్పుకుంటే మళ్ళీ దాన్ని తిరిగి ఏ విధంగా కూడా చేయకుండా ఉండటమే నీతి సంబంధమైన బలులు. ఇది రెండవది. మూడవదిగా చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం మనందరికి తెలిసిన మాట. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం అందరం కలిసి చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించవలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొంటయు, పొటేల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఏంటి మాట వినటము? చూడండి 23వ వచనం. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటను పాపంతో సమానము, మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహములను గృహదేవతలను పూజించుటతో సమానము. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా. చూసావా, శ్రేష్టమైన క్రొవ్వు అర్పించుట, లేకపోతే పొటేళ్ల క్రొవ్వు అర్పించుట, లేకపోతే రకరకాల బలులు అర్పించుట, దహన బలులు అర్పించుట, వీటన్నిటికంటే మాట వినుట శ్రేష్టం. కనుక ప్రభు చెప్పిన మాట ఏంటి?
తిరుగుబాటు చేయకూడదు, లేకపోతే మూర్ఖత్వం ఉండకూడదు. కనుక ఇవి ఏంటంటే మాయా విగ్రహం అంటే మన జీవితంలో ప్రభువు కంటే వేటిని కూడా విగ్రహాలు కలిగి ఉండకూడదు. మాయా విగ్రహం పూజించడం సమానం. ఏంటి విగ్రహారాధన అంటే? ఏదో ఒక విగ్రహాన్ని పెట్టుకొని ఆరాధించడం, అది అన్ని జనులకు సంబంధించింది. క్రైస్తవులకు సంబంధించిన విగ్రహారాధన ఏంటంటే దేవుని కంటే, దేవుని మాట కంటే ఎక్కువగా వేరే వాటిని మన జీవితంలో కలిగి ఉంటాము. అది ఒక కార్యమే కానీ, అది ఒక ప్రదేశమే కానీ, అది ఒక వ్యక్తే కానీ, దేవుని కంటే మనం ఎక్కువగా ప్రేమించామంటే అది విగ్రహం అవుతుంది. ఆ విగ్రహం ఏం చేస్తుందంటే దేవునికి తిరుగుబాటు చేసే వరంగా, మూర్ఖత్వాన్ని అగపరిచే వరంగా చేస్తుంది. కనుక సౌలు ప్రభు చెప్పిన దాన్ని చేయకుండా చూశారు. అంటే ప్రభు నామం నిమిత్తం మళ్ళీ ఆయన బలర్పించడానికే వీటిని ఉంచానని, అదే మూర్ఖత్వం అంటే అది. కనుక ప్రభు ఏదైతే చెప్పాడో దాన్ని చేయకుండా దాన్ని మళ్ళీ తిరిగి ఆయనకు అర్పించాలని కనుక విగ్రహారాధన సంబంధమైన మనస్సు కలిగి ఆయన ఏం చేశాడంటే దేవుని మాటకు తిరుగుబాటు చేశాడు, మూర్ఖతను అగపరిచాడు. అనేకుల్లో ఈ మూర్ఖత్వం ఉంటుంది క్రైస్తవుల్లో. కనుక ఇతరులకు ఏది క్షేమమో దాన్ని చేయరు, అదే మూర్ఖత్వం. వారికి తెలిసి ఇలా చేస్తే వాళ్ళకి క్షేమం అని వారు చేయకుండా ఉండే వాళ్ళు ఉంటారు. తిరుగుబాటు చేయటము, ఏదో ఒక విధంగా ఇతరులను ఇబ్బంది పెట్టడము, ఇది మరి నిజమైన బలు అర్పించడం కాదు. కనుక మనం ఏం చేయాలంటే మరి బలులు అర్పించుట కంటే, క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. అంటే మన హృదయంలో దేవునికి మాత్రమే మహిమను, ఘనతను తీసుకొచ్చేవారం ఉండాలి. వేరే ఏవి విగ్రహ సంబంధమైన ఏ వ్యక్తికి, ఏ పరిస్థితికి, ఎవరికి కూడా మనం ప్రాధాన్యత ఇచ్చేవారు ఉండకూడదు. దేవుని మాట వినాలి. అంటే ఏంటంటే మరి లోక సంబంధమైన వాటితో మనము ఏ విషయంలో కూడా పాలు పొందకుండా ఉండేవారు ఉండాలి. కనుక ఇప్పుడు సౌలుతో ఏమంటున్నా అంటే క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ప్రభువును వెంబడించాలి, ప్రభువును గణపరచాలి. కనుక తిరుగుబాటు, మూర్ఖత్వం అనేది లేకుండా మన క్రైస్తవ జీవితంలో దీన మనసు కలిగి ఉండాలి. లేకపోతే క్రైస్తవ జీవితం, అందుకే మా ప్రభుకు రెండు అడ్రస్లు. మహాగణుడు, మహోన్నతుడు, మహోన్నతమైన స్థలములో ఉంటాడు. అంతేకాకుండా వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నేను నివసిస్తున్నాను. కనుక సౌలు అలాంటి ఆధిక్యతలోనికి లేకుండా తన స్థానాన్ని పోగొట్టుకున్నాడు. ఇదన్నదంటే ఇది మూడవది. నాలుగవదిగా చూడండి. హోషేయ గ్రంథము బుక్ ఆఫ్ ఎహెజ్కేల్, దానియేల్, హోషేయ గ్రంథము 8వ అధ్యాయము, హోషేయ గ్రంథము 8వ అధ్యాయము మొట్టమొదట చూడండి 11వ వచనం చూద్దాం. 8వ అధ్యాయము 11వ వచనం. హోషేయ 8:11. ఇలాంటి పాత నిబంధన అయితే 748వ పేజీ. ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు బలిపీఠములను ఎన్నో కట్టెను, అతడు పాపం చేయుటకు అవి ఆధారములాయెను. 12వ వచనం. నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణంగా రాయించి నియమించినను, వాటిని అతడు అన్యములుగా ఎంచెను. 13వ వచనం. నాకు అర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజింతురు, అట్టి బలులయందు యెహోవాకు ఇష్టము లేదు. కనుక దేవుని ధర్మశాస్త్రాన్ని తృణీకరించి, ఆయన ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా, దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా రాసినప్పటికీ దేవుని వాక్యాన్ని అన్యములుగా ఎంచి అదే ధర్మశాస్త్ర ప్రకారము పాపమునకు ఆధారమగు బలిపీఠములను ఎన్నో కట్టి ఆ బలిపీఠం మీద దహన బలి అంటే దేవుని వాక్యముగా మన జీవితంలో అంగీకరించాలి. దేవుని వాక్యానికి లోబడే వారంగా ఉండాలి. దేవుని వాక్యమును ప్రేమించే వారంగా ఉండాలి. కనుక దేవుని వాక్యమును అన్యములుగా మనం ఎంచకూడదు. కనుక మనకు సంపూర్ణంగా ధర్మశాస్త్రము పరిపూర్ణంగా రాయబడింది. అంటే ప్రతి దానిని మనము వాక్యానుసారంగా రాయాలి. అందుకే ఒకసారి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు మరి శోధకుడు వచ్చినప్పుడు, సాతానుడు వచ్చినప్పుడు, మరి ఆయన అని రాయబడి ఉన్నదని వాక్యంనెత్తి శోధనను జయించాడు. కనుక ప్రతి దానిని మనము దేవుని వాక్యానుసారంగా అంటే పరిపూర్ణంగా రాయటం అంటే మన జీవితము ఉదయం నుంచి సాయంత్రం వరకు, లేకపోతే వారం అంతము, నెల, సంవత్సరం అంతా మనం వాక్యానుసారంగా జీవించేవారు ఉండాలి. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని వాక్యాన్ని ప్రేమించి
క్రమముగా చదివి దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని వాక్యాన్ని మన హృదయంలో దాచుకొని దేవుని వాక్యాన్ని పరిశోధించి దేవుని వాక్యాన్ని బట్టి మనం నడుచుకునే వారికి ఉండాలి. అనేకులు క్రైస్తవులు అని చెప్పుకుంటారు కానీ దేవుని వాక్యం చదవరు, క్రమంగా చదవరు, దేవుని వాక్యం మీద ఆసక్తి ఉండదు, కనుక వాక్యానుసారంగా జీవించే వారంగా ఉండదు, కనుక మన జీవితంలో వాక్యానికి స్థానం ఉండదు. ఈ విధంగా చేయడం ద్వారా బలిపీఠం మీద అగ్ని మండుచుండే అనుభవం కాదు, నీతియుక్తమైన బలి అర్పించడం కాదు. కనుక వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని వాక్యం సజీవమై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉండి, కనుక ఏ విధంగా వెళ్తుందంటే మెడిసిన్ ఎక్కడి వరకు వెళ్ళదో మరి ప్రాణాత్మలను ఎముకలను మూలుగను విభజించినంత మటుకు దూరేదిగా ఉంటుంది. అలాంటిది అందుకే భక్తులు ఏమన్నా అంటే నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. కనుక ఒక మాట మన జీవితంలో చైతన్యం కలుగుతుంది. ఇంతకుముందు ధ్యానాల్లో నేను మీకు చెప్పాను, మరి రవి జకరయ్య గారు మరి ప్రపంచంలో అత్యంత శ్రేష్టమైన యూనివర్సిటీలో శ్రేష్టమైన యవనస్తులకు వాక్యం చెప్పాడు. ఆయన చెప్పినంత మంది యవనస్తులకి ఎవరు వాక్యం చెప్పలేదు. ఆయన ఏ విధంగా రక్షించబడ్డాడంటే ఆయన ఆత్మహత్య చేసుకోవాలని హాస్పిటల్లో మరి మరణ పడక మీద ఉన్నప్పుడు మరి ఎవరో తనకు బైబిల్ ఇస్తే మరి యోహాను సువార్తలో రాయబడిన మాట, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవించెదరు. ఇంగ్లీష్ బైబిల్లో బికాజ్ ఐ లివ్ యూ ఆల్సో లివ్ అన్న మాటను ఆధారం చేసుకొని, అయితే నేను కూడా జీవిస్తానా, మీరు జీవిస్తున్నారు కానీ ఆయన వెంటనే అక్కడే ప్రభువా మరి నిజంగా మీరు జీవించేవాడైతే నన్ను కూడా జీవింపజేయమని అడిగినప్పుడు ప్రభు తను రక్షించాడు. కనుక ఒక వాక్యము మనలో ఎలాంటి శ్రేష్టమైన కార్యం చేస్తుందో, ఇక్కడ ఎఫ్రాయిం అనేక పాప సంబంధమైన బలులు కట్టి బలిపీఠములు కట్టి వాటి మీద బలు అర్పిస్తూ అదే సమయాన్ని దేవుని ధర్మశాస్త్రాన్ని అన్యములుగా ఎంచాడు. కనుక మనం ఏం చేయాలంటే క్రైస్తవ జీవితంలో దేవుని వాక్యం శ్రేష్టమైన భాగంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని మన హృదయంలో దాచుకోవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఒకసారి నేను యూత్ మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను కూడా జాన్ సుబ్బారెడ్డి గారు మరి ఒంగోలు ఆ ఏరియాలో చాలా కాలం క్రితం యూత్ మీటింగ్కి వెళ్తే యూత్ క్యాంప్లో ఒకసారి భోజనం అయిన తర్వాత జాన్ సుబ్బారెడ్డి గారు వచ్చి అంటున్నారు, మీలో ఎవరైనా 119వ దావీదు కీర్తన అప్పచెప్పగలరా అన్నాడు. అనగానే జనాలు అందరూ అన్నారు. అనగానే సరేలే మీరు అప్పచెప్పొద్దులే, ఇప్పుడు 7 సంవత్సరాల అబ్బాయి వచ్చి అప్పచెపుతాడని చెప్పినప్పుడు 7 సంవత్సరాల అబ్బాయి 119వ దావీదు కీర్తన అంతా చెప్పాడు. ఎక్కడో 1-2 చోట్ల కొద్దిగా అట్లా ఆగిపోతే వాళ్ళ నాన్న వాళ్ళ తండ్రి పక్కన కూర్చొని కొద్దిగా అసిస్ట్ చేశాడు. కనుక మనం ఆ విధంగా దేవుని వాక్యాన్ని మన జీవితంలో ఉంచుకోవాలి. దేవుని వాక్యాన్ని ప్రేమించి చదవటమే శ్రేష్టమైన బలి అర్పించేవారు ఉంటారు. కనుక దేవుని వాక్యం ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో, మన హృదయంలో ఉంటుందో, ఎదుటి వ్యక్తిని గురించి మనం సంపూర్ణంగా గ్రహించవచ్చు. ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు, ఎందుకు వచ్చాడు, ఇవన్నీ. లేకపోతే సాతాను కూడా మన హృదయంలో మన జీవితంలో ఎప్పుడైతే వాక్యం ఉంటుందో భయపడేదిగా ఉంటుంది. మరి సాతాను సంబంధమైన మన దగ్గర రావు, దయాలు పట్టిన వాళ్ళు మనకు రారు, మనం చూస్తే వణికిపోతారు. అందుకే యేసు ప్రభువు వారు ఎప్పుడైతే ఆయన అధికారంతో ఒకసారి సమాజ మందిరంలో వాక్యం ప్రకటించారో వెంటనే దయ్యం పట్టినోడు లేచి ఏమన్నా అంటే నాతో నీకేమి పని అన్నాడు. కనుక దేవుని వాక్యంలో అంత శక్తి ఉంది, దేవుని వాక్యము అంత ప్రభావమైనది. కనుక మనం ఏం చేయాలంటే ఆయనకు నీతి సంబంధమైన బలులు అర్పించేవారు ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని ప్రేమించి దేవుని వాక్యాన్ని చదివేవారుగా ఉండాలి. కనుక మనము మరి ఏ విధంగా అది వాక్యం ధ్యానిస్తున్నాం, ఏ విధంగా వాక్యం చదువుతున్నాం, రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతున్నాం, లేకపోతే ఎంత ఇష్టపూర్వకంగా చదువుతున్నామో మనం పరీక్షించుకోవాలి. ఇది 4వది. కనుక మొట్టమొదటిగా ఉత్తమమైన విధానంలో ప్రభువుని ఆయన ఉత్తముడని తెలుసుకొని మనము మరి మారు మనసు పొందేవారు ఉండాలి. 2వదిగా విరిగి నలిగిన మనసు కలిగి ఉండాలి. 3వది మరి మూర్ఖతను మరి తిరుగుబాటును మాని దేవుని మాట వినాలి. 4వది దేవుని వాక్యమును ప్రేమించి దేవుని వాక్యమును ధ్యానించి దేవుని వాక్యము ద్వారా మనము జీవించబడాలి. ఇది 4వది. 5వదిగా చూడండి ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము బుక్ ఆఫ్ జెరమయా ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము చూడండి 20వ వచనం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము బుక్ ఆఫ్ జెరమయా 6:20. షేబా నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా,
దూరము నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా, మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషము లేదు. అయితే ఏం చేయాలంట? చూడండి 16వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం మేది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. కనుక దేవుని వాక్యం ఎందుకు రాయబడిందంటే, మరి మనకి ఇవి దృష్టాంతములుగా సంభవింపబడి రాయబడి ఉంది. కనుక పురాతన మార్గములను గురించి విచారించుడి. మన పితరులు, పురాతన మార్గం అంటే పాత నిబంధన, మన పితరులు ఏం చేశారంటే, మరి రక్తము ద్వారా ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ఎర్ర సముద్రాన్ని దాటినప్పటికీ వారి జీవితంలో ఎల్లప్పుడూ సణుగులు గొణుగులు. కనుక దేవుని మార్గంలోనికి వారు రాలేకపోయారు. కనుక ఈ కాని స్థలమునకు మమ్మల్ని తెచ్చారని మోషే అహరోనుల మీద తిరగబడ్డారు. చివరకు అరణ్యంలో రాలిపోయారు. కనుక విస్తారమైన బలులు అర్పించడం కంటే, శ్రేష్టమైన శేబ నుంచి తీసుకొచ్చిన వాటికంటే మనం ఏం చేయాలంటే ఆయన మార్గంలోనికి రావడము శ్రేష్టమైనది. కనుక ఆయనకు లోబడటము శ్రేష్టమైనది. కనుక పురాతనమైన మార్గంలో విచారించడం, మేలు కలుగు మార్గం ఏది మనం తెలుసుకొని దానిలో నడుచడం. కనుక మనము ఎప్పుడు ఆయన మార్గంలో ఉండాలి. ఆయన అడుగులు మన అడుగులను స్థిరపరచాలి. ఆయన మార్గంలో మనం నడిచేవారం ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా చేసేవారు మనం ఎప్పుడు తప్పిపోము. అంతేకాకుండా మనము బలిపీఠం మీద అగ్ని మండే విధానంలో ఉంటాము. నీతియుక్తమైన బలులు ప్రభువుకు అర్పించేవారు ఉంటాం. కనుక ఇప్పుడు మనం ప్రభు మార్గంలో ఉన్నామా, లేకపోతే వేరే మనుషుల మార్గంలో ఉన్నామా? అందుకే బైబిల్లో మధ్య మాట, రాజులను నమ్ముకున్నట కంటే మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కనుక మన ఆశ్రయదుర్గం దేవుడిగా ఉండాలి. మన ఆశ్రయము దేవుడిగా ఉండాలి. కనుక యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండను. కనుక మనం ఆయన మార్గంలోనికి రావడమే, దినదినం ఆయన మార్గమును అనుసరించడమే నిజమైన నీతి సంబంధమైన బలులు. ఇది 5వది. 6వదిగా చూడండి. హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము. హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము. హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము. హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము చూడండి. బుక్ ఆఫ్ హీబ్రూ 6th చాప్టర్. హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం నుంచి నేను చదువుతాను. మీ బైబిల్లో మీరు చూడండి, లేకపోతే 5వ వచనం నుంచి అందరం కలిసి చదువుదాం. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము. క్షమించండి, 10వ అధ్యాయము. నేను ఏ అధ్యాయం చెప్పాను మరి? హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం నుంచి. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం నుంచి అందరం కలిసి చదువుదాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకొక శరీరము అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గుర్చి రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటేని. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాట. ఆయన ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఆయనకు ఒక శరీరం అమర్చబడింది మరియ గర్భంలో. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ అంతేకాకుండా పాప పరిహారార్థ బలి నీకు ఇష్టమైనవి కావు. నీ గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. నీతియుక్తమైన బలులు, బలిపీఠం మీద అగ్ని మండుచుంటాం అంటే మన జీవితంలో ప్రతి భాగంలో దేవుని చిత్తము తెలుసుకొని దేవుని చిత్తాన్ని సంపూర్ణం చేయటమే. అందుకే దావీదు గురించి ఏం రాయబడిందంటే, నేను కూడా అపొస్తలుల కార్యం 13వ అధ్యాయంలో అక్కడ మరి ఆయన నా హృదయానుసరుడని చెప్పిన దాని కింద, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించను. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సిలువకి వెళ్ళేటప్పుడు, ప్రభువా నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. కనుక మనము దేవుని చిత్తాన్ని మనం తెలుసుకునేవారు ఉండాలి. కనుక దేవుని చిత్తాన్ని ఏ విధంగా తెలుసుకోవాలనేది అది మరి వేరే విధంలో మనం ధ్యానించాలి. మరి దైవజనుడు భక్సింగ్ గారు చెప్పిన మాటలు కానీ, లేకపోతే దేవుని చిత్తం కలిగి ఉంటే ఎట్లా ఆయన పుస్తకాన్ని రాశాడు అవి కానీ, అనేకమైన వాటిని మనము ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన చిత్తానుసారంగా నడిపించేవాడు ఉంటాడు. అందుకే ఒకసారి కొంతమంది వచ్చి ప్రభువును పొగుడుచున్నప్పుడు, నిన్ను కనిన గర్భమును నీవు కుడిచిన స్థనములను ధన్యములైనప్పుడు, అప్పుడు ప్రభు ఏమంటాయంటే, మరి దానికంటే మరి నా చిత్తము చేయవాడే నా తల్లియు నా సహోదరులని, దేవుని చిత్తం చేసేవారిని ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరైతే దేవుని చిత్తం చేస్తారో
వారే నా సోదరులు, నా తల్లి అని చెప్పేవారు. కనుక మనం దేవుని చిత్తం చేసేవారు ఉన్నామా? మనము ఏదైనా విషయంలో మనం ఎక్కడుండాలి, మరి ఏమి చదువుకోవాలి, లేకపోతే ఏ విధంగా సేవ చేయాలి, ఎక్కడ సేవ చేయాలి, మరి ఏ విధంగా పరిచర్య చేయాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, మరి ఇవన్నీ కూడా మన జీవితంలో దేవుని చిత్తానుసారంగా మనం చేసేవారు ఉండాలి. కనుక బలియు నీవు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, ఇదిగో నీ చిత్తము చేయటకు నేను వచ్చి ఉన్నాను. కనుక నీతియుక్తమైన బలులు, బలిపీఠం మీద అగ్ని మండే అనుభవం ఏంటంటే, ఆరవదిగా మనం ఆయన చిత్తము తెలుసుకొని ఆయన చిత్తాన్ని మన జీవితంలో చేయటం, ఇదంతా శ్రేష్ఠ. ఆ విధంగా ప్రభు మనల్ని సిద్ధపరచునుగా. ఏడవదిగా ఒక్క మాట చదువుకొని మనము ముగించుకునే వారు ఉంటాం. ఆమోస్ గ్రంథము బుక్ ఆఫ్ ఆమోస్, యోవేలు తర్వాత ఆమోస్ ఉంటుంది. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయము. ఇలాంటి పాత ఓల్డ్ ప్రింట్ బైబిల్ అయితే 757వ పేజీ. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 21, 22 వచనాలు. 21, 22 వచనాలు కలిసి చదువుదాం. 21, 22. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 21, 22 వచనాలను. మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రహింపనొల్లను. నాకు దహన బలులను నైవేద్యములను మీరర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. అయితే ఏం చేయాలంట చూడండి. 13వ వచనం అందరం కలిసి చూద్దాం. 13వ వచనం, ఇదే అధ్యాయము 13వ వచనము. ఇది చెడు కాలము గనుక బుద్ధిమంతుడు ఊరకుండును. బైబిల్లో శ్రేష్టమైన మాట. ఇది చెడు కాలము గనుక బుద్ధిమంతుడు ఊరకుండును. కనుక మనము బుద్ధి కలిగి ఉండాలి, ఊరకుండాలి. అందుకే బుద్ధి గల కన్యకలు మాత్రమే ప్రభువుని ఎదుర్కొన్నారు. బుద్ధి లేని కన్యకలు అంటే వారు బలులు అర్పిస్తా ఉన్నారు, ఒకవైపు ప్రభు కొరకు ఎదురు చూస్తున్నారు. నీతియుక్తమైన బలు అనే అనుభవంలోనికి వారు రాలేదు. కనుక బైబిల్లో ఇది మనము మన జీవితంలో మరి జ్ఞాపకుంచుకోవాల్సిన మాట. ఇది చెడు కాలం గనుక బుద్ధిమంతుడు ఊరకుండను. లోకంలో చూస్తే కరోనా లేదు, మందిరానికి వెళ్ళే ఆస్కారం లేదు, మరి అంతా మరి కాలము రకరకాలుగా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే బుద్ధిమంతులుగా ఉండి మరి ఊరకుండేవారు ఉంటారో వారు నిజమైన అంటే అనేక లోక సంబంధమైన వాటిలో, శరీర సంబంధమైన వాటిలో, మరి ధర్మశాస్త్ర సంబంధమైన వాటిలో, సాతాను సంబంధమైన వాటిలో పాల్గొనకుండా ఇవి నేను చేయదగినవి కావని వాటి నుంచి ప్రత్యేకమైన జీవితము కలిగి ఉండటమే ఊరకుండుట. కనుక మనము ప్రతి విషయంలో ప్రత్యేకత కలిగి ఉన్నప్పుడు మనము ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడేవారు ఉంటాం. కనుక ఇలాంటి శ్రేష్టమైన బలు అర్పిస్తూ ప్రత్యేకమైన జీవితాన్ని మనం కలిగి ఉండలేం. అందుకే ప్రభు ఏమన్నా అంటే నీతి సంబంధమైన బలులు అర్పించుడి అన్నాడు. ఏంటి నీతి సంబంధమైన బలులు? మనం చూసిన మీకా గ్రంథంలో ఉత్తమమైనది దీనులను రక్షణతో అలంకరించిన మొట్టమొదటిగా రక్షణ. 2వది కీర్తన 51లో చూసాము నీతి సంబంధమైన బలులు, విరిగి నలిగిన మనసు. 3వది మొదటి సమూయేలు గ్రంథంలో చూసాము తిరుగుబాటు చేయటం, మూర్ఖత్వం, అగపడటం, దేవుని మాట వినటం. 4వది హోషేయ గ్రంథంలో చూసాం దేవుని వాక్యాన్ని ప్రేమించి ధ్యానించటము. 5వదిగా ఎబ్రిల్ రాసిన పత్రికలో 5వదిగా ఇర్మియా గ్రంథంలో చూసాం మనం ఆయన మార్గంలో నడుచుకోవాలి. 6వది ఎబ్రిల్ రాసిన పత్రికలో మరి బలియు అర్పణయు కోరలేదు, నాకు ఒక శరీరం అమర్చావు, ఇదిగో నీ చిత్తం, దేవుని చిత్తం చేయాలి. 7వది అనేకమైన బలు అర్పించడం కంటే ఇది చెడు కాలం కనుక బుద్ధిమంతుడు ఊరకుండును. ఆ విధంగా 7 విషయాలను మనం అభ్యాసం చేసినప్పుడు నీతి సంబంధమైన బలులు పాత నిబంధన కాలం కంటే శ్రేష్టమైన బలి అనే అనుభవంలో మనం అర్పించి, అంతేకాకుండా బలిపీఠం మీద ఆ అగ్ని ప్రభు చెప్పిన మాట ఆత్మానుసారంగా మన జీవితంలో నిత్యము మండేదిగా ఉండినట్లు మనం 7 విషయాలను అభ్యాసం చేసినప్పుడు మన జీవితంలో అలాంటి అనుభవం కలిగి ఉంటాం. లేని ఎడల మనము నీతి సంబంధమైన బలు అర్పించక ఇంకా పాత నిబంధన సంబంధమైన బలు అర్పించడం మాత్రమే కాకుండా బలిపీఠం మీద అగ్ని మండే అనుభవంలో ఉండకుండా ఉండే ఆధిక్యత ఉంటుంది. కనుక వీటన్నిటిని మనం అభ్యాసం చేసి వీటి వెలుగులో నడుచుకున్నట్టు ప్రభు మనకు సాయం చేయనుగాక. ప్రభు తన నామం నిమిత్తము ఈ వాక్యాన్ని ఆశీర్వదించునుగాక.